హాయ్ హలో నమస్తే. హైదరాబాద్ డీజీపీని తొలగిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ ఒక డైరెక్ట్గా సోషల్ మీడియాలోనే పోస్ట్ చేయడం, డీజీపీ గారు కూడా నేను విద్యార్థుల వైపే ఉంటాను, విద్యార్థుల క్షేమమే నాకు ముఖ్యమైన ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం, ఇవన్నీ జరిగాయి. మనం అది కంట్రవర్షియల్లోకి వెళ్తే ఇదేంటంటే అక్కడ ప్రధానమంత్రి గారిని బూతులు తిట్టారని చెప్పి ఎవరో లోకల్ కార్యకర్త ఎవరో ఒక అతను కేసు పెట్టాడట. కేసు పెడితే వీళ్ళు డైరెక్ట్గా మెటా కంపెనీకి మీద ఎఫ్ఐఆర్ పెట్టాడు అతను, డీజీపీ గారు. డైరెక్ట్గా మెటా కంపెనీకి ఎఫ్ఐఆర్ పెడితే పెద్ద దుమారం వేసింది. అది ఏమంటే ఈ మెటా కంపెనీ వాళ్ళు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ఈ థ్రెడ్స్ ఇట్లాంటి 3 కనెక్షన్స్ ఉంటాయి, 3 కలిసి ఉంటాయి. ఈ 3 ఒకటే కంపెనీ, థ్రెడ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. వాళ్ళు ఏదో ఒక ప్లాట్ఫామ్ ఓపెన్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్లో వాళ్ళు ఏదో రన్ చేస్తూ ఉంటారు. ఓకే, ఏదో ఒక ఆప్షన్ ఇస్తారు, ఆప్షన్లో ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా, ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. సో దానికి కంపెనీని బాధ్యులను చేస్తూ, అది కూడా అంత పెద్ద కంపెనీని బాధ్యులు చేస్తూ ఎఫ్ఐఆర్ పెట్టారు. అందుకని అక్కడ కాంట్రవర్సీ అయింది, బాగా దుమారం లేసింది సోషల్ మీడియాలో. ఎందుకు దుమారం లేసిందంటే మీరు సెలెక్టివ్ పోలీసింగ్ ఎందుకు చేస్తున్నారు అని బాగా విమర్శలు వచ్చాయి. విమర్శలు వస్తే తెలంగాణ గవర్నమెంట్ మేము తొలగిస్తున్నట్టుగా ఒక ఉత్తర్వు వేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ చేసే వాళ్ళు వేల మంది ఉన్నారు, బెదిరిస్తున్న ఆర్డినరీ సిటిజన్స్ని బెదిరించే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కమ్యూనల్ కంటెంట్ అంటే ఈ యొక్క మత విద్వేషాలు, కుల విద్వేషాలు లేపే వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్యూస్ చేసేవాళ్ళు, అపోజిషన్ లీడర్స్ని తిట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. జర్నలిస్టులను బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. యాక్టివిస్టులను బెదిరిస్తున్న వీళ్ళందరిని వదిలేసి కుర్రోళ్ళ మీద, స్టూడెంట్స్ మీద, అది కూడా నీట్ పేపర్ తగ్గిందని చెప్పి వాళ్ళ మీద మీరు ప్రతాపం చూపిస్తారా, వాళ్ళ మీద మీరు కేసులు ఫైల్ చేస్తారా అని బాగా విమర్శ వచ్చింది. అది పోలీసుల మీద బాగా ప్రాబ్లం వచ్చేసింది. సో అది బాగా అటు తిరిగి సీఎం దాకా పోయినట్టుంది. సో ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటమో లేదంటే సస్పెండ్ చేయటం ఏదో జరిగింది డీజీపీ గారిని. ప్రయారిటీని మిస్ప్లేస్ చేశారు. వాట్ ఈజ్ ప్రయారిటీ అనే దాని దగ్గర బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. సైబర్ హెరాస్మెంట్ మీద చాలా కేసులు వస్తూ ఉంటాయి, పట్టించుకోరు. చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ మీద కేసులు వస్తూ ఉంటాయి, ఏదో సరే చూస్తూ ఉంటారు. థెఫ్ట్ కేసుల మీద వస్తూ ఉంటాయి, ఇవన్నిటి పెద్ద పట్టించుకోరు పోలీసులు. అది కూడా వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయితే జాగ్రత్త సీరియస్గా తీసుకుంటారు, లేదంటే వాళ్ళకి చాలా కేసులు ఉంటాయి, ఎవరు పట్టించుకుంటారు. ఇవన్నీ కూడా కొన్ని చూసి చూడనట్టు ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ వదిలేసి మెటా కంపెనీ మీద మోడీ గారిని తిట్టారని చెప్పేసి పిల్లల మీద కేసులు పెట్టారనేటువంటి విమర్శ విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అది చివరికి ఆయన యొక్క జాబ్ మీద పడింది. అది పొలిటికల్ న్యూట్రాలిటీ ఉన్నట్టుగా పోలీసులకి కనపడాలి, కానీ పోలీసులు పొలిటికల్ న్యూట్రాలిటీ ఉన్నట్టు కనపడలేదని ఆరోపణ. పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అసలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ అతను కేసు పెట్టాడు, వెంటనే మెటా కంపెనీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అంత త్వరగా ఎందుకు నిర్ణయం తీసుకున్న డీజీపీ గారు? గవర్నమెంట్కి చెప్పకుండా, పైన వాళ్ళకి చెప్పకుండా అంత ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుని మెటా కంపెనీ మీదే పెట్టేంత ఇంట్రెస్ట్ ఏంటి? బీజేపీ మీద సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా అనేటువంటి ఆ ట్రోలింగ్ చేశారు ఆన్లైన్లో. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు, నాకు పిల్లల ఇంపార్టెంట్, రాజకీయాలు ఇవన్నీ నేను చేయలేదు, నా డ్యూటీ చేశానని చెప్పి ఆయన చేశారు. ఓకే, ఇప్పుడు సివిల్ లిబర్టీస్ మీద చాలామంది కేసులు పెడుతుంటారు, పోయి ఏమంటే మాకు ఇలా బెదిరిస్తున్నారు మమ్మల్ని అని. వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళి ఎందుకు అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ప్రిన్సిపల్ ఉండాలి. ఈక్వల్ ప్రొటెక్షన్ ప్రిన్సిపల్ అంటే అది కామన్ మ్యాన్కి ప్రాబ్లం వచ్చినా, నరేంద్ర మోడీ గారిని ప్రాబ్లం వచ్చినా, కామన్ మ్యాన్ని తిడితే ఒక రకంగా, ప్రైమ్ మినిస్టర్ని తిడితే ఒక రకంగా, ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ప్రిన్సిపల్ ఇద్దరు విరుద్ధం కదా అనేది ఇవన్నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ పోస్ట్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి వాళ్ళకి వేరే ఆప్షన్ లేక రిమూవ్ చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ వాళ్ళు పోలీస్ ఆయన డీసీపీ అరవింద్ బాబు గారు తన డ్యూటీ తను చూస్తే తను మీరు సస్పెండ్ చేస్తారా? ఎఫ్ఐఆర్ తన డ్యూటీలో భాగంగా ఎఫ్ఐఆర్ పెట్టాడు, దానికే మీరు ఇంత జాబ్ మీద కొడతారా అనేది ఇంకా బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి అఫీషియల్ చేయలేదు, వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ గవర్నమెంట్ కంటే దే జస్ట్ కీప్ గోయింగ్ అని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు.
ఇంకా అదర్ దాన్ దిస్ పెద్ద ఈ నేషనల్ కాంగ్రెస్ పైనుంచి కానీ లేదంటే ఈ ఇండియా బ్లాక్లో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ డిఎంకే కానీ టీఎంసీ కానీ సిపిఐ కానీ వీళ్ళెవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. సో బీజేపీ వాళ్ళొక్కరే రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్త పెట్టిన కేసుకి అతన్ని సస్పెండ్ చేశారు. ఫైనల్గా అరవింద్ బాబు గారిని సస్పెండ్ చేయడంతో బీజేపీ ఒక్కటే, తెలంగాణ బీజేపీ వాళ్ళు ఒక్కటే రెస్పాండ్ అయ్యారు. దాని మీద అరవింద్ బాబు గారిని డిఫెండ్ చేస్తూ, ఆయన యొక్క డ్యూటీని డిఫెండ్ చేస్తూ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటం లేదా సస్పెండ్ చేయటం అనేది పొరపాటు అన్నట్టుగా వాళ్ళొక్కరే మాట్లాడారు. ఓకే, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు డీసీబీ గారిని, కొంతమందిని అపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డీసీబీ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు ఆయనకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఏం చేయగలడు? ఎఫ్ఐఆర్ పెట్టాలి కదా, అది దాని డ్యూటీ కదా. ఆయన తప్పే ఉంది, పోలీస్ ఆఫీసర్ తప్పే ఉంది. కంప్లైంట్ వచ్చింది, తీసుకున్నాడు, ఎఫ్ఐఆర్ కట్టాడు, ఇన్వెస్టిగేట్ చేస్తాడు. క్రైమ్ ఉంటే తీసేస్తారు, లేతలేదు. వెన్ హీ ఈస్ డూయింగ్ హిస్ డ్యూటీ ఎందుకు పనిష్ చేస్తారు అన్నట్టు ఆయన సపోర్టర్స్ మాట్లాడుతుంది. ఓకే, ఇలాంటి ఆనెస్ట్ ఆఫీసర్స్ని డిస్కరేజ్ చేసిద్ది. మీరు ఇలాగ ట్రాన్స్ఫర్లు చేస్తే ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు. మీరు ఇలా ట్రాన్స్ఫర్లు చేస్తే ఆనెస్ట్ ఆఫీసర్ల మీద ప్రెజర్ ఉంటుంది, డిస్కరేజ్ అవుతారు. ఆనెస్ట్గా కేసులను కట్టరేకి నుంచి పోలీస్ ఆఫీసర్ని ఆపరేషనల్ ఇండిపెండెన్స్గా ఉంచాలి. వాళ్ళకి ఆపరేషనల్ ఇండిపెండెన్స్ ఉండాలి. నిజంగా భారతదేశంలో పోలీసులకి ఆపరేషనల్ ఇండిపెండెన్స్ ఉందా లేదనేది ఒక పెద్ద ప్రశ్న. అది రాజకీయ నాయకులు ఎటు చెప్తే చేస్తారా, లేదంటే వాళ్ళకి నిజంగా ఆపరేషనల్ ఇండిపెండెన్స్ అనేది ఇంకా అది $1 మిలియన్ ప్రశ్న అది. ఓకే, బట్ కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారుగా, సైబర్ క్రైమ్ అనేది ఆన్లైన్ ఫ్రాడ్లు జరుగుతుంటే, ఫైనాన్షియల్ స్కాములు జరుగుతూ ఉంటాయి, సైబర్ అరెస్టులు జరుగుతుంటే, సైబర్ హరాస్మెంట్ జరుగుతుంటే, సైబర్ అబ్యూస్ జరుగుతుంటే పెద్ద పట్టించుకోకుండా విద్యార్థుల మీద కేసు ఫైల్ చేశారని చెప్పి వాళ్ళు ఎలాగో ఆర్డినరీ సిటిజన్స్కి ఒక రకంగా వీళ్ళకి ఒక రకంగా అనేది వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా నేను అనేది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా రూల్ ఆఫ్ లా, నాట్ రూల్ ఫర్ పర్సనాలిటీస్. రూల్ ఆఫ్ లా అంటే లా ఈజ్ ఎవ్రీబడి, సేమ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో రూల్ ఆఫ్ పర్సనాలిటీస్ జరుగుతాయి. అంటే వ్యక్తిని బట్టి కేసులు పెట్టడం, వ్యక్తిని బట్టి కేసులు డ్రాప్ చేయడం, వ్యక్తుల్ని బట్టి డిసైడ్ చేయటం, ఇది రూల్ ఆఫ్ లా కదా, రూల్ ఆఫ్ పర్సనాలిటీ జరిగింది. ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే కదా. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అందరికి ఉండాలి కదా. పోలీసింగ్ ప్రయారిటీ అందరి మీద ఈక్వల్గా ఉండాలి కదా అనేది ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగంలో అది రాయబడింది. బట్ అవి ఎవరు పాటిస్తారు? రాజకీయ నాయకులను బట్టి కేసులు ఇవన్నీ పెడుతున్నారు అనేది మనకు ఒకటి అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.